హాయ్, నా పేరు పవన్. నేను తిరుపతిలో 10 లక్షల దాకా జాబులు తీయిస్తానని, 11 మంది దర్శనాలు ఇప్పిస్తానని, దర్శన టికెట్లు ఇప్పిస్తానని మోసం చేసినాను. నాతో పాటు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడిని నమ్మేసి వాడు పరిగెత్తి వెళ్ళిపోయినాడు. నేను దొరికిపోయినాను. నన్ను 20 మంది కొడతా ఉంటే మా పెద్దమ్మ కొడుకు దినేష్ అన్న వచ్చి, మా తమ్ముడిని ఎందుకు కొడతాను, నేనే కొడతాను మా తమ్ముడిని అని వాళ్ళందరూ కొట్టినాడు. ఎవరికి ఎటువంటి పార్టీకి సంబంధం లేదు, వైసీపీకి సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదు. నేను చేసిన తప్పే. వాడు నాతో పాటు ఇంకో ఉన్నాడు, వాడు పరిగెత్తి వెళ్ళిపోయినాడు. డబ్బులు ఎత్తుకుని 10 లక్షల దాకా మోసం చేసి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. ఇది ఎటువంటి వాళ్ళకి సంబంధం లేదు, ఎవరికి దీంట్లో ఇన్వాల్వ్ లేదు. మా పెద్దమ్మ కొడుకు దినేష్ అన్న లాస్ట్లో వచ్చి వాళ్ళందరూ కొడతా అంటే మా తమ్ముడు నేనే కొడతాను, నేను తప్పు చేశానని నన్ను కొట్టినాడు. అంతకు మించి ఇంకేం లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. ఇది ఊరికే నా మీద టైం పాస్ చేసి నన్ను వైరల్ చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, ఇది ఆ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. నన్ను ఎందుకు వైరల్ చేస్తున్నారో తెలియదు.